గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎండలు మండుతున్నాయి, గొంతులు ఎండుతున్నాయి. ఎంతో మంది బతుకు చిత్రం తన బతుకుని ముందుకు తీసుకుపోవడం కోసం రోజు నిత్యం ఏదో ఒక పని చేసుకొని బతుకుతూనే ఉంటారు. ప్రతిరోజు మనం రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. చిన్న చిన్న వాళ్ళు కూడా వర్క్ చేసుకొని ఎండకు అనక వానకు అనక కుటుంబ పోషణ కోసం ఎన్నో బాధలు పడుతూనే ఉంటారు. అందులో భాగంగా మనం ఇంటి నుంచి ఆఫీస్కు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యంలో మన కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్షులుగా కనబడేటోళ్ళు అంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎండ అనకుండా వాన అనకుండా నడి రోడ్డు మీద నిలబడి గంటల తరబడి వాళ్ళు డ్యూటీలు చేస్తూనే ఉంటారు. ఎంతో ఓపికతోటి వాళ్ళు డ్యూటీలు చేస్తూనే ఉంటారు. ఇంత ఎండలో ఈరోజు మనం చూస్తున్నట్టయితే దాదాపు 40 డిగ్రీల ఎండ కనబడుతుంది. ఇంత ఎండలో కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏందనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇంత ఎండలో మీరు డ్యూటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్? ఈరోజు మేము ఒక 2 నిమిషాలు మేము బయట ఉంటే తట్టుకోలేకపోతున్నాం. మీరు ఎలా ఉంది సార్? మీకు ఇక డ్యూటీ కదా, తప్పదు, చేయాలి. అది లేకుంటే మన యాక్సిడెంట్లు అవి ఇవి ఎక్కువ అవుతుంటాయి. దానికి మనం కంట్రోల్ చేయకుంటే కాదు కదా, కంట్రోల్ చేసుకుంటున్నారు మనం. అంటే కంటిన్యూగా మార్నింగ్ 8 o'clock 7:30 8 నుంచి ఎండ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5:30 వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది సార్. మీరు దీన్ని 10 గంటల నుంచి ఉంటాం మేము ఇక్కడ. 10 గంటల నుంచి సాయంత్రం 5:30 6 గంటల దాకా చేస్తాం. కాంపిటీషన్ అంటే మీకు ఏమైనా మీ సీనియర్ సుపీరియర్స్ కానీ మీరు మీ జూనియర్స్ కానీ ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవడం ఇలాంటివి ఏమైనా చెప్తుంటారా సార్ డిపార్ట్మెంట్ తరఫున? చెప్తారు. మాకు ఎవ్రీ రూల్ కాల్లో మాకు ఇన్స్పెక్టర్ లెవెల్లో కానీ ఏసీపీ లెవెల్లో కానీ మాకు చెప్తారు. అది ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది చెప్తారు మాకు. అది ప్రతి రూల్ కాల్లో చెప్తారు. సార్, జనరల్ గా మధ్యాహ్నం టైంలో చాలా హెవీగా ఎండ ఉంటుంది. మామూలుగా మనం కార్లో పోతే తప్ప బయట నిలబడితే మాత్రం 2 నిమిషాలు ఉండలేని పరిస్థితి. మీకు అలాంటి టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఏదన్నా ఒక 2 hours కానీ అలా ఏమన్నా బ్రేక్ ఇచ్చే అలాంటివి ఏమైనా పెట్టారా సార్? ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, అందులో నీళ్లు పెట్టుకుంటాము. చల్ల నీళ్లు ఉంటాయి, తాగుతాము. వేరేది ఏం లేదు. ఒక 2 hours కానీ అలా రెస్ట్ తీసుకోండి అని అలా చెప్పడం ఉంది. ఓ 2 hours రెస్ట్ తీసుకుంటాము. పొద్దుగాల 10 గంటలకు వచ్చి 1:30 దాకా అట్లా చేసి అన్నం తిని మళ్ళీ ఈ టైంకి మనం రోడ్డు మీద వచ్చేస్తాం. ఒకవేళ మీరు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఈ ఎండలో ఈ వర్షంలో మేము ఇబ్బంది పడుతున్నాము, ఈ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఉంటే బాగుండని అనుకున్న సందర్భం ఏదన్నా ఉందా సార్? ఉన్నాయి అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఖచ్చితంగా మీ డ్యూటీ అయితే రోడ్డు మీద ఉండాల్సిందే. మాకు ఎండ ఉండని వాన పడని ఏం పడని మాకు అది తప్పదు. అది చేయాలి, కంపల్సరీ చేయాలి. అది ఇంకోటి, ఇంత డ్యూటీ చేస్తున్నారు కదా సార్ మీరు. ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసి మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారు, మిమ్మల్ని చూసి మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? అన్నది వాళ్ళ కొంతమందికి చాలా నీరసం మంచి వాళ్ళు ఉంటే వార్నింగ్ ఇచ్చి ఇచ్చిపెడతాం. వాడు ఏమన్నా మంచిగా చాలా నీరసం పక్క ఫ్యామిలీ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి వదిలేస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఒకసారి భయపడతారు. వాళ్ళు భయపడితే మంచిగా ఉండదు. అందుకని చిన్నపిల్లలు ఉంటే వదిలిపెట్టాం మేము, పాపం. ఇప్పుడు మైనర్లు కూడా ఈ మధ్య కాలంలో మైనర్లు మాత్రం ఇవ్వము, కేసు బుక్ చేస్తారు. మైనర్ బండి డిటైన్ చేస్తాము,
వాళ్ళు కోర్టు నుంచి తెస్తున్నారు వాళ్ళు. కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, ఆ ప్రాసెస్ చేసుకొని బండి తీసుకున్నారు వాళ్ళు. పేరెంట్స్ కి అవుతుంది కౌన్సిలింగ్, వాళ్ళకి ఏం తక్కువ కానీ పేరెంట్స్ కే పిలుస్తారు కోర్టులో మజిస్ట్రేట్ పేరెంట్స్ కే పిలిచి చాలా నచ్చారు. ఇప్పుడు మైనర్లు 1 లేదా 2 సార్లు 3 సార్లు దొరికినట్టయితే కౌన్సిలింగ్ ఇచ్చినాక కూడా పట్టుబడ్డట్టయితే వాళ్ళకి ఏమైనా పేరెంట్స్ జైలుకి వెళ్ళే అవకాశం అలాంటిది ఏమైనా ఉందా సార్? జైలుకి పంపే అవకాశం ఏముంది కానీ చాలా మాత్రం మంచిగా అవుతున్నాయి. వెహికల్ డిటైన్ చేసేస్తుంది. మైనర్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఏం తల్లిదండ్రులు వచ్చినా కానీ ఇస్తుంది, లేకుంటే బండి ఏం వాళ్ళు. సార్ నమస్తే సార్, మీ పేరు? షేక్ మదార్ సాహెబ్. మదార్ సాహెబ్ గారు, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ లోకి వచ్చి 15 సంవత్సరాలు, ఇప్పుడు ట్రాఫిక్ లోకి వచ్చి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ చూసారు మీరు ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో? అంటే ఎండలో డ్యూటీ చేస్తున్నాము, వర్షానికి ఎండకు తట్టుకొని ఇలా డ్యూటీ చేస్తున్నాము, ఇది కాకుండా వేరే డిపార్ట్మెంట్ వెళ్తే బాగుండు అని ఇలాంటి ఆలోచిస్తే ఎలా అనిపించింది మీకు ఈ 5 years లో? అలాగని కాదు, ఇంతకుముందు లాండ్ ఆర్డర్ లో చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్ గా ఇలా తీస్తారు, ఇలా కూడా పార్ట్. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ సిఈసీ లాగానే ఇలా కూడా కంపల్సరీ 2 years చేయాల్సి వస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూసి కూడా కొంతమంది ఏంటంటే మేము ఇప్పటికిప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మిమ్మల్ని చూస్తేనేమో హెల్మెట్ పెట్టుకుంటారు, హెల్మెట్ పెట్టుకొని కూడా వాళ్ళు మిమ్మల్ని చూస్తే తప్ప పెట్టుకునే పరిస్థితి లేదు. ఉంది అంటే ఉంది అంతే, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనబడితే పెట్టుకుంటామని, లేని వాళ్ళు అయితే షార్ట్ కట్ వేరే రోడ్లు ఏమైనా ఉన్నాయా, ఈ రోడ్ అవాయిడ్ చేసి వేరే సందులలో నుంచి వెళ్ళిపోయినాం అన్నట్టు కూడా అంటారు కదా. ఇలాంటి వాళ్ళు అలా తప్పించుకొని తిరగడం వల్ల మీరు ఏం చెప్తారు? వాళ్ళు మమ్మల్ని చూసి పెట్టారంటే కొంచెంలో కొంచెం భయం ఉంది మేమంటే. అది భయం వల్లే పెడుతున్నారా గౌరవం వల్లే పెడుతున్నారా అనేది, అది మనం వాళ్ళకి మమ్మల్ని చూసి వాళ్ళు గౌరవంతో భయంతో పెట్టిందంటే వాళ్ళకి మాత్రం ఓకే బెస్ట్ బ్రదర్, మమ్మల్ని చూసి మీరు పెట్టడం కాదు, ముందు జాగ్రత్తలు పెట్టుకోండి అని ఒక వార్నింగ్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సేఫ్టీ కోసం. లేదు కొంతమంది అటు ఇటు ఎక్స్ట్రా చేస్తుంటారు కదా, వాళ్ళకు ఒక 5-10 నిమిషాలు ఆపి వాళ్ళు చేసిన తప్పేదో చూసి ఇది తప్పు చేసే బ్రదర్ దీనికి ఇంత చాలాన్ పడుతుంది, ఇది కంపల్సరీగా మీరు పే చేయాలని చెప్పి స్మూత్ గా హ్యాండిల్ చేస్తాం, ఒక ఫ్రెండ్లీగా మాట్లాడతాం. ఇక అతను బాగానే ర్యాష్ అవుతాడు, ఎందుకంటే అతను ఎంత అర్జెంట్ మీద పోతున్నా మాకు తెలియదు. కొన్ని నిజాలు కూడా అబద్ధాలు అవుతాయి, అబద్ధాలు కూడా నిజాలు అవుతాయి. కొంతమంది ఏంటంటే ఎంజాయ్కి తిరగడానికి వచ్చి మేము హాస్పిటల్కి వెళ్తారు, మాకు దొరికినప్పుడు అన్ని గుర్తొస్తాయి. అతని మా సన్నిహిత సహచరుడైనా ఎవరైనా మేమైతే ఒకటే చెప్తాం, బ్రదర్ దీనికి ఇంత చాలా ఉంది మీరు కట్టుకుని వెళ్ళండి. లేదు సార్ రీజన్ మెడికల్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అవి చూపిస్తే ఎక్స్క్యూజ్ చేస్తే మాక్సిమం 90% జెన్యున్కి కూడా ఫైన్ పడుతుంటదండి. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పడుతుంది. ఇప్పుడు మనకు 2 నెలలు అవుతుంది ఎండాకాలం వచ్చి, ఇప్పుడు మనం మేలో ఉన్నాం, ఇది కంప్లీట్ ఇంకా ప్యూర్ ఎక్కువ ఎండలు ఉండే నెల. ఈ 2 నెలల్లో మీరు కొంచెం అసహనానికి గురవడము, అరే కొంచెం ఏమైనా చేంజ్ అవుతే బాగుండు డిపార్ట్మెంట్ అని అనుకున్నారు ఈ 2 నెలల్లో మీరు? అంటే ట్రాఫిక్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడే చెప్తారండి, మీరు వచ్చేది ఏసీలో కూర్చోడానికి కాదు, ఫిక్స్ అయ్యి రండి ఇంట్లో. ఇట్లా వచ్చిన ఒక 5 గంటలు 6 గంటలు, మార్నింగ్ 6 ఉంటుంది, మధ్యాహ్నం 8 గంటలు డ్యూటీ కాబట్టి ఎండలో కంపల్సరీ మీరు ఫిక్స్ అయ్యి రండి. ఎండని మీరు ఏసీ అనుకొని బాధించి రాని అని చెప్పి ఆఫీసులు చెప్తారు, ఇది కూడా డ్యూటీలో ఒక పార్ట్. ఇక వాళ్ళు ఎంత రెచ్చగొట్టి మీరు రెచ్చిపోవద్దని, తెల్ల షర్టు కదా, పావురం లాగా శాంతిగా ఉండాలా, ఏమనొద్దు. వాళ్ళు అంటూనే ఉంటారు ఇటుని ఇటు వదిలేస్తే టైం వేస్ట్ అయినా ఇటునే వదిలేయాల్సి వస్తాం, మేము కొంచెం కూల్గా ఉంటాం. వాళ్ళు ఎగిరే టైం ఎగురుతుంటే వాళ్ళు టైం కిల్లింగ్ చేసామనుకుని వాళ్ళు బాధపడుతూనే బాధలో 2 మాటలు అంటారు. 2 నిమిషాలు ఆగి ఈ తప్పు చేసే బ్రదర్ అంటే సారీ సార్ నిజంగా నేను బాధపడ్డే తప్పు అని వాళ్ళు చెప్పి పోతుంటారు అనమాట. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం ఉన్నాయా ఈ 2 నెలల్లో ఎండకు కొంచెం ఎఫెక్ట్ రావడం బాడీ మీద? అంటే ఇప్పుడు కొన్ని మంది ఆఫీసర్స్ మాకు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇష్యూ చేస్తుంటారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, కూల్ డ్రింక్స్ అవి మన గ్లూకోండీలు ఇచ్చారు, కూల్ డ్రింక్స్ లాగా బాగున్నాయి తాగడానికి కూడా కొంచెం పర్వాలేదండి. ఆఫీసర్లు కూడా మా మీద కొంచెం దయ చూసి ఎండ టైం ట్రాఫిక్ ఉంటే కంపల్సరీ రోడ్డు మీద రండి, ట్రాఫిక్ లేని టైంలో కొంచెం పక్కన కనిపించేగా విజిబుల్ గా కూర్చోండి అని చెప్పి ఆఫీసర్లు కూడా కొన్ని బాగానే చెప్తుంటారు. ఇక సీఎం రూట్ లో గవర్నర్ రూట్ లో అంటే కంపల్సరీ రోడ్డు మీద ఉండాలి, ఫిక్స్ గా మీరు మెంటల్ గా ఫిక్స్ అయ్యి రావాలా. డ్యూటీ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ రూట్ లో సీఎం గారు వస్తున్నారు అనుకోని నిలబడాలి, నేను కాదు ఐపీఎస్ ఐఏఎస్లు కాడి నుంచి ఒక హోంగార్డ్ కానిస్టేబుల్ కూడా రోడ్డు మీద ఉంటారు. ఈ ఎండలు గానీ వర్షాలు గానీ బాగా వచ్చినప్పుడు బాగా టైర్డ్ అయిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఈ డ్యూటీలో చేసిన విసుగు మీరు ఇంట్లో చూపించడం లాంటిది ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే ఒకటి సార్, ఇంటికి పోతున్నాం అంటే ఈ టార్చర్ అంతా ఒక సూట్ కేసు కొంతమంది మోసుకొని పోయి గడప అవతల గడప యువతల 2 భాగాలు ఉంటాయి,
కొంతమంది ఇక్కడ చూపెట్టక ఇంట్లో చూపెడతారు. అదే చాలా పొరపాటు అది. మీరు అలాంటి ఏమైనా చేసిన సందర్భం? లేదు సార్, అది లేదు. అమ్మ అలాంటివి చేస్తే డ్యూటీ ఇల్లు ఇల్లే గొడవ. ఇంట్లో పోయామనుకుంటే దీని గురించి మర్చిపోవాలి, బయటకు వచ్చామంటే మాత్రం ఇళ్ళ గురించి మర్చిపోవాలి, ఫిక్స్ అయిపోయి రావాలా. అలా చూపిస్తే కొంచెం చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడ ఇబ్బంది, మేము ఇబ్బంది పడుతాం, ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడతామంటే అన్ని విధాలుగా మాకు గవర్నమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. ఆఫీసర్లు కూడా కొంచెం డ్యూటీ విషయాల్లో కూడా ఏమి ఇబ్బంది పెట్టట్లా. అందరూ ఏ ఆఫీసర్ అయినా కొంచెం విజిబుల్గా ఉండండి అమ్మా. ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు అక్కడ జామ్ అయిందంటే నేను అక్కడ కూర్చుంటే కరెక్ట్ కాదు, అప్పుడు కంపల్సరీగా జామ్ అయిందని క్లియర్ చేయాలి. ఓకే సార్. ఓకే, ఇది చూస్తున్నారు కదా, డ్యూటీ ఇల్లు ఇల్లే. ఎంత కష్టం వచ్చినా సరే మనము డ్యూటీలో అడుగుపెట్టిన మొదటి రోజే మన వృత్తి ధర్మం ఏంటిది, ఎలా పాటించాలని చెప్పేసి మేము ఆ ట్రైనింగ్ తీసుకొని వస్తాం. కాబట్టి 100% మేము ఆ డ్యూటీ న్యాయంగా సిన్సియర్గా చేయడానికి మేము ముందుంటాము. ఈ విషయంలో మాత్రం వాహనదారులు కూడా మాకు సపోర్ట్ చేయాలి. మమ్మల్ని చూసి మీరు హెల్మెట్ పెట్టుకోవడం కాదు, మమ్మల్ని చూసి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కాదు. మీ కుటుంబం సేఫ్టీగా ఉండాలి, మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రులు కూడా సేఫ్టీగా ఉండాలంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం మీకు మీరే బాధ్యతాయుతంగా మీరు హెల్మెట్లు సీట్ బెల్ట్ ధరించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు